శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో 43వ సర్గం. హనుమంతుడు రాక్షస కింకరులందరినీ హతమార్చిన పిమ్మట చైత్య ప్రసాదం అతని దృష్టిలో పడింది. అప్పుడు అతడు, నేను ఈ అశోకవనాన్ని ధ్వంసం అనొచ్చాను, ఈ చైత్య ప్రసాదం జోలికి మాత్రం వెళ్ళలేదు, ఈ గొప్ప ప్రసాదాన్ని ధ్వంసం చేస్తాను అని మనసులో నిర్ణయించుకుని తన బలాన్ని ప్రకటిస్తూ ఆ ముఖద్వారంపై నుండి మేరు శిఖరం వలె ఉన్నటువంటి ఎత్తైన ఆ చైత్య ప్రసాదం మీదికి ఎగిరి కపివరుడైనటువంటి ఆ మారుతి దాన్ని అధిరోహించాడు. ఆ వానర యోధుడు ఒక పర్వతం వలె ఉన్నటువంటి ఆ ప్రసాదాన్ని ఆరోహించి మరి ఒక ఉదయభానుని వలె మహాతేజస్శాలి అయి విరాజిల్లుతున్నాడు. ఆ వాయుసునుడు తన ప్రభావంచే శరీరాన్ని పెంచి లంకానగరం అందంతయు మారుమోగునట్లుగా నిర్భయంగా భుజాస్పాలనం కావించాడు. అస్త్రవిద్యా పారంగతుడైనటువంటి శ్రీరామునికి జయం, మిక్కిలి పరాక్రమం కలిగినటువంటి లక్ష్మణస్వామికి జయం, రాఘవుని అనుగ్రహపాత్రుడై కిష్కింధకు ప్రభు అయినటువంటి సుగ్రీవునికి జయము. మిక్కిలి క్లిష్టములైన కార్యములను సైతం అవలీలగా సాధింపగల కోసలేంద్రునకు నేను నమ్మిన బంటును, శత్రుబలాలని రూపుమాపువాడును, వాయుసూనుడును, హనుమంతుడును, 1000 మంది రావణులైన యుద్ధాన నాకు సాటిరారు. అసంఖ్యాకులైనటువంటి రాళ్లతోనూ వృక్షాలతోనూ రాక్షసులను పరిమార్చి లంకానగరాన్ని ధ్వంసం చేస్తాను, సీతాదేవికి ప్రణమిల్లి కృతార్థుడై వెళ్ళిపోతాను అనుకున్నాడు. ప్రాసాదం పైనున్న వానరయోధుడు చైత్రపాలకులకు జయఘోషలు వినిపించుతూ రాక్షసులకు దడపుడుతున్నట్టుగా భయంకరంగా నాదం చేశాడు. ఆ మహాశబ్దం విని 100 కొలది చైత్ర రక్షకులు వివిధ అస్త్రాలు, ఈటలు, ఖడ్గాలను, గంటగొట్టలను తీసుకుని హనుమంతునికి ఎదుర్కొనడానికి వచ్చారు. మహాకాయులైనటువంటి రాక్షసులు ఆయుధాలను ప్రయోగించుతూ మారుతిని చుట్టుముట్టారు. వారు విచిత్రములకు గదలతోడను, సూర్యకిరణాలతోడను, తీక్షణమైన బాణాలతోడను తమ బలం కొలిది ఆయన్ను కొట్టారు. హనుమంతుని చుట్టూను ఉన్నటువంటి రాక్షసుల గుంపు గంగాజలము ఎందలి విశాలమైన గొప్ప సుడిగుండంలాగా ఉప్పారుతున్నారు. వాయుసురుడు క్రుద్ధుడై భయంకర రూపాన్ని దాల్చినవాడే ఆ ప్రాసాదం యొక్క స్వర్ణాలంకృతమైన మహాస్తంభాన్ని పెకలించాడు. తదుపరి మహాబాలశాల అయినటువంటి హనుమంతుడు 100 అంచులు కలిగినటువంటి ఆ స్తంభాన్ని గిరగిరగిరగిర తిప్పుతూ దాని నుండి అగ్నిని ఉద్భవింపజేశాడు. అది ప్రాసాదాన్ని దహించి వేసింది. ఆ వానరోత్తముడు దహింపబడుతున్నటువంటి ప్రసాదాన్ని చూసి ఆ 100 కొలది రాక్షసులకు ఇంద్రుడు తన వజ్రాయుధంచే అసురులను సంహరించినట్లుగా హతమార్చేశాడు. సర్వశక్తి సంపన్నుడైనటువంటి హనుమంతుడు అంతరిక్షాన నిలిచి బిగ్గరగా వారిని హెచ్చరించాడు. నా వంటి మహాబలపరాక్రమశాలులైనటువంటి వానర యోధులు 1000 కొలది ఉన్నారు. మహాబలశాలులైనటువంటి వారు అందరూ సుగ్రీవాజ్ఞను శిరసావహించువారే. మేమును ఇతర వానరులను భూమండలం అంతటా సంచరించుచున్నాము. మాలో కొందరు 10 ఏనుగుల బలం ఉన్నారు, మరికొందరు వారికి 10 రెట్లు అంటే 100 ఏనుగుల బలము కలిగినటువంటి వారు ఉన్నారు. ఇంకనూ కొందరు 1000 ఏనుగుల బలం కలిగినటువంటి వారు ఉన్నారు. ఆ వానర యోధులలో కోట్ల కొలది ఏనుగుల బలం కలిగినటువంటి వారు, మరికొందరు వాయువేగ బల సంపన్నులు, ఇంకనూ కొందరు ఊహలకు అందనటువంటి బల సమంచితులు. దంతములను, నఖములను ఆయుధాలుగా కలిగిన వానర యోధులు 100, 1000, లక్షలు, కోట్ల కొలది వెంటరాగా సుగ్రీవుడిచ్చటకు వచ్చి మిమ్మల్ని అందరినీ తుదముట్టిస్తాడు. మీరు మహాత్ముడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువుతో వైరం పెట్టుకుని వారు, ఆ కారణాన మీరును ఉండరు, మీకు ఆధారభూతమైనటువంటి లంకానగరం కూడా ఉండదు, కడకు మీ ప్రభువైనటువంటి దుష్ట రావణాసురుడు సైతము మిగలడు అని హనుమంతుడు అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరికీ కూడా ఒక హెచ్చరికలాగా తెలియజేశాడు. స్వస్తి.